హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొందరికైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్లనో లేకపోతే ఇంకేవో కారణాల చేతనో వాళ్ళు ఫేస్ చూపించడానికైతే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను కొన్ని ఫేస్లెస్ ఛానల్ ఐడియాస్ అయితే ఇవ్వబోతున్నాను. ఇవైతే యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మరి అవేంటో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఛానల్ చూసుకున్నట్లయితే కుకింగ్ ఛానల్. ఈ కుకింగ్ ఛానల్స్ ఎన్ని ఉన్నా కూడా ఎవరి చెప్పే తీరు వాళ్ళకే ఉంటుంది. ఎవరైనా సరే దీనికి ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు కూడా కుకింగ్ ఛానల్ పెట్టచ్చు. దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫుడ్ అండ్ ఫామ్ అనే ఛానల్ ఇప్పుడు మగాయనే రన్ చేస్తున్నాడు. కానీ అతనికైతే వ్యూస్ బాగా వస్తూ ఉంటాయి. అక్కడ ఏంటి అంటే ఆడ మగ అని తేడా కాదు, అక్కడ మనం చేసే వంటకాల్లో స్పెషాలిటీ అది ఎవరు చేయనిదై ఉండాలి. అలాగే మనది కొద్దిగా మంచిగా ఉండేలా, క్వాలిటీ అయినా ఏదైనా మంచిగా ఉండేలా చూసుకోవాలి. దీనికైతే మంచిగా ఫ్యూచర్ ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు పెట్టింది 10 సంవత్సరాలకైనా ఇప్పుడు మీరు బిర్యానీ ఎలా చేయడం అని చేశారనుకోండి వీడియో, అది 10 సంవత్సరాలకైనా కూడా ఎవరైనా చూసే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా మీకు మనీ వస్తాయి. కాబట్టి ఇది లాంగ్ రన్లో కూడా సక్సెస్ అవుతూనే ఉంటుంది. దీనికి ఎవరైనా సరే దీనికి ఫేస్ కనిపించాలనే ఏం లేదు. మరి ఫేస్ కనిపించకపోతే ఎలా అంటే అక్కడ మీ చేతులు, అక్కడ వంట చేసేటప్పుడు మీ చేతులు కనిపిస్తాయి కదా, దానివల్ల మోషన్ డిటెక్ట్ చేసుకొని అది ఒరిజినల్ కంటెంట్ కింద తీసుకుంటుంది. మన ఛానల్కి మోనటైజేషన్ కూడా అవుతుంది. అలాగే రెండవ ఛానల్ తీసుకున్నట్లయితే ఆర్ట్స్ ఛానల్. ఈ మధ్య ఆర్ట్స్ ఛానల్ కూడా వైరల్ అవుతున్నాయి. కానీ ఏంటంటే మనకైతే కొద్దిగా ఓపిక కావాలి. ఈ ఆర్ట్స్ ఛానల్కి కొద్దిగా లాంగ్ రన్లో సక్సెస్ ఉంటుంది. మనకు ఓపిక ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. అలాగే ఇంకొక ఛానల్ తీసుకున్నట్లయితే DIY క్రాఫ్ట్స్. అంటే మన ఇంట్లో పనికిరాని వస్తువులతో ఏదైనా అందమైన డెకరేషన్ సామాన్ చేయడమో ఇంకేదైనా చేయడమో, ఎనీథింగ్ అది ఏదైనా కానివ్వండి, మన ఇంట్లో పనికి రాకుండా పడి ఉన్న వస్తువుల చేత ఏదో ఒకటి ఉపయోగకరమైన మంచి ఐటమ్ని తయారు చేసుకునేదాన్ని DIY క్రాఫ్ట్స్ అంటారు. దీన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. మనం ఎంత మంచిగా చేస్తే మన ఛానల్కి అంత మంచిగా సక్సెస్ అనేది ఉంటుంది. అలాగే మోటివేషనల్ ఛానల్. ఈ మోటివేషనల్ ఛానల్కి మనం ఫేసే కనిపించాలి అన్నదైతే ఏం లేదు. మనం ఫేస్ కనిపించకుండా కూడా ఈ మోటివేషన్ ఛానల్ని రన్ చేయవచ్చు. కానీ దీనికి ఏంటి అంటే మనకు వాయిస్ అనేది బాగుండాలి. ఈ మోటివేషన్ ఛానల్కి అయితే వాయిస్ మంచిగా ఉంటేనే వీడియోస్కి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొన్ని చూసుకున్నట్లయితే ASMR ఛానల్. ఈ ASMR ఛానల్కి అయితే ఈ మధ్య మంచిగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళొచ్చో లేదా వేరే పనికి వెళ్ళొచ్చో రిలాక్స్ అవుదామని కొంతమంది అయితే ASMR వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు. ఎటువంటి ASMR అయినా సరే చాలా మంచిగా వైరల్ అవుతున్నాయి. దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇప్పుడు ఇంకొన్ని తీసుకున్నట్లయితే ప్రోడక్ట్ అన్బాక్సింగ్. దీనికి ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే మనకు రెవెన్యూ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది ఛానల్ స్టార్టింగ్ నుంచే కొంచెం అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అంటే మనం ఇంట్లో ఉపయోగకరమైనయో లేకపోతే బయటికి అవుట్డోర్స్ టూర్స్ వెళ్ళినప్పుడు అవసరం వచ్చేటియో ఏదో ఒకటి కొని వాటి గురించి రివ్యూ చేస్తూ ఉండాలి. దీనికైతే ముందు నుంచే ఇన్వెస్ట్ అయితే కావాలి. కానీ దీనికైతే మంచిగా రెవెన్యూ ఉంటుంది. వేరే ఎంటర్టైన్మెంట్ ఛానల్కు 1000 వ్యూస్కి 40 రూపాయలు వస్తే దీనికి 60 నుంచి 70 రూపాయలు లేదా $1 అంటే 80 రూపాయలు, 80కి మించి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే మంచిగా వ్యూస్ కూడా వస్తాయి. మనం మంచి మంచి ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేస్తుంటే మంచిగా వ్యూస్ వస్తుంటే దానికి మంచిగా రెవెన్యూ కూడా వస్తూ ఉంటుంది. మరి ఇంకా వేరే అంటే ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఫ్యాక్ట్స్ ఛానల్కు ఫేస్ చూపించాలనే ఏం లేదు. దానికి మనమైతే కొన్ని స్టాక్ ఫుటేజ్ని అయితే తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది. అలాగే దానికి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి గూగుల్లో సర్చ్ చేస్తే మనకు ఫ్యాక్ట్స్ అన్నీ వస్తాయి. మరి అది చాలామంది చేస్తున్నారు కదా అంటే అది ఎవరు చెప్పే పద్ధతి
వాళ్ళది. అందరిది ఒకేలా ఉండదు కదా ఎక్స్ప్లెనేషన్. అలాగే ఇది కూడా అంతే. మీరు చెప్పే పద్ధతిలో మీరు చెప్పుకుంటూ వెళ్ళండి. అక్కడ మీరు కనపడాలని ఏమీ లేదు. అది కనబడకున్నా కూడా మంచిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే మంచి మంచి ఫ్యాక్ట్స్ గురించి అయితే చెప్తూ ఉండాలి. అలాగే ఒకవేళ మీకు గేమ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గేమింగ్ ఛానల్ కూడా ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే దానికి వ్యూస్ కూడా వస్తాయి. ఎందుకంటే కొంతమంది ఆడరాని వాళ్ళే కావచ్చు, రిలాక్స్ అవుదామనే వాళ్ళే కావచ్చు, వీటి మీద కూడా కన్నేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు గేమ్స్ మంచిగా ఆడడం వచ్చుంటే, గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ గేమింగ్ ఛానల్ కూడా ఓపెన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దానికి కూడా మనకైతే మంచిగా వ్యూస్, అలాగే ఒక డీసెంట్ రెవెన్యూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొన్ని ఎడ్యుకేషన్ ఛానల్స్కి అయితే దాదాపుగా ఫేస్ ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు దేని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారో అక్కడ బోర్డు మీద అది రాస్తూ ఉంటే సరిపోతుంది. మీరు అక్కడ ఫేస్ చూపించాలనే ఏం లేదు, ఎలాగైనా కూడా చెప్పవచ్చు. అక్కడ మీరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ టాపిక్ గురించి అయితే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల ఎడ్యుకేషన్ గురించి తెలియని వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ఛానల్స్కి అయితే మంచిగా వ్యూస్ కూడా వస్తాయి. అలాగే మీకు దేని మీద అయినా నాలెడ్జ్ ఉంది అంటే, ఇప్పుడు ఎడిటింగ్ కోర్స్ మీదో లేకపోతే ఇంకేదైనానో దేని గురించో నాలెడ్జ్ ఉంది, దాన్ని మీరు యూట్యూబ్లో షేర్ చేయాలనుకుంటున్నారు అంటే, ఇప్పుడు ఈ ఫిల్మోర్ అనే ఉందనుకోండి ఎడిటింగ్ గురించి, దాని గురించి వీడియోస్ చేస్తూ ఉండొచ్చు. లేదు మీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి గురించి దేని గురించి అయినా స్క్రీన్ రికార్డ్ చేసి వాటికి వాయిస్ ఇచ్చి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి. దీనికి కూడా మంచి రెవెన్యూ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు దేని గురించి అయినా నాలెడ్జ్ ఉన్నట్లయితే దాని ట్యుటోరియల్స్ చేస్తూ మీరైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు. వీటికి కూడా ఒక డీసెంట్ రెవెన్యూ అయితే ఉంటుంది. ఏంటంటే ఈ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ వల్ల మన ఫేస్ కనిపించదు, కానీ అందులో మన ఒరిజినల్ వాయిస్ అయితే ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం కనిపించడం లేదు కాబట్టి అది మన ఓన్ వీడియోసే అని తెలియాలంటే, యూట్యూబ్ డిటెక్ట్ చేయాలి అంటే అందులో మన వాయిస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒక్కటైతే మంచిగా చూసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన ఛానల్ ఐడియాస్ అన్నీ మీరు ఫేస్ చూపించకుండానే పెట్టుకోవచ్చు, కానీ దాంట్లో మీ వాయిస్ అయితే ఉండాలి. ఇదైతే ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పిన ఛానల్స్కి అయితే లాంగ్ రన్లో సక్సెస్ ఉంటుంది. అలాగే లాంగ్ రన్లో కూడా ఒక డీసెంట్ ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ఛానల్లో కనుక మీరు ఏదైనా ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటే, ఈ కేటగిరీలో చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.